ఈరోజు వీడియోలోకొచ్చి అదానీ యొక్క స్టాక్స్ చాలా వరకు ఫాలో అయ్యాయన్నమాట. దాని గురించి కారణాలేంటన్న దాన్ని చూద్దాం ఈరోజు వీడియోలో. ఎప్పుడు స్టాక్ మార్కెట్‌లోని ఎక్కువ వాలటైల్‌గాను ఏమైనా నెగెటివ్ న్యూస్ వచ్చినా ఫాలో అవ్వడానికి గల కారణం ఉండే కంపెనీ అదానీ స్టాక్స్ అనమాట. అది ఎఫ్&ఓలో అయినా, క్యాష్ సెగ్మెంట్‌లో అయినా ఎప్పుడైనా లోవర్ సర్క్యూట్‌లో గానీ 10-20% కరెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఈ స్టాక్స్ ఎప్పుడూ ఉంటాయి. అలాగే ఎందుకు ఫాలో అవుతున్నాయి అన్న దానికి కారణం చూద్దాం. అలాగే సెబీని ఆర్ఈసీ, పీఎఫ్సీ కంపెనీలు అలాగే బ్యాంకింగ్ స్టాక్స్‌లో కూడా ఫాలో అయిందనమాట. ఈ అదానీ న్యూస్ వలన దాని గురించి చూద్దాం అసలు ఏంటన్నది. అలాగే ఈ న్యూస్ వలన అదానీ స్టాక్స్‌కి చాలా నెగెటివ్ వచ్చింది. దాని గురించి చూద్దాం. అలాగే అదానీ గారు ఏమన్నా అప్డేట్ చేశారా లేదా అన్న దాని గురించి చూసి వీడియో ఎండ్ చేద్దాం అనమాట. ఈరోజు మార్కెట్‌లో ఫాలో అవ్వడానికి అదానీ గ్రూప్ స్టాక్స్ ఫాలో అవ్వడానికి గల కారణం ఏంటంటే యూఎస్ ఎస్ఈసీ అనమాట. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళు అనౌన్స్ చేశారు 10% బిలియనర్ అయిన అదానీ గౌతమ్ అదానీ గురించి $250 మిలియన్ నగదు ఇండియన్ గవర్నమెంట్‌కి టెండర్స్ రూపంలో ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారనమాట. దానివల్ల ఈరోజు ఫాలో అయింది. ఏంటంటే అదానీ మేనల్లుడు అయిన సాగర్ అదానీ గారు $265 మిలియన్ ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్‌కి నగదు రూపంలోని ఇస్తున్నారనమాట. ఏ కంపెనీ అయితే టెండర్స్ గురించి అనమాట. ఇదేంటంటే పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి అదానీ గ్రీన్ టెండర్స్ దక్కించుకోవడానికి అని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్స్‌కి $265 మిలియన్ లంచం కింద ఇచ్చినట్టుగా చెప్తున్నారనమాట యూఎస్ కమిట్మెంట్. ఈరోజు ఎస్బీఐ, ఆర్ఈసీ, పీఎఫ్సీ బ్యాంకింగ్ స్టాక్స్ ఫాలో అవడానికి గల కారణం ఏంటంటే ఆల్రెడీ ఈ లోన్స్ అన్నీ తీసుకొని అదానీ ఎప్పుడు బిజినెస్ రన్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎక్కువగా లోన్స్ ఇచ్చిన బ్యాంకింగ్ కంపెనీస్ అన్నిటికి ఇది నెగిటివ్గా ఈ న్యూస్ రావడం వల్ల ఫాలో అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ అయితే 7% పడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా షేర్స్ 6% ఫాలో అయింది. అలాగే కెనరా బ్యాంక్, ఎస్బీఐ కూడా బాగా కరెక్షన్ వచ్చిందనమాట 5% వరకు. ఇంకా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అని ఇండస్ బ్యాంక్ కూడా 3% వరకు పడింది ఈరోజు మార్కెట్. అలాగే స్టేట్ రిటర్న్ ఆర్ఈసీ షేర్ ప్రైస్ కూడా 9% ఫాలో అయింది. అలాగే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా 8% వరకు ఫాలో అయింది అనమాట ఈ న్యూస్ రావడం వల్ల. ఎందుకంటే యూఎస్ అనౌన్స్ చేసింది ఆల్రెడీ లాస్ట్ టైం కూడా 2022లో ఆ టైంలో హిడెన్బర్గ్ గారు అనౌన్స్ చేసిన తర్వాత అదానీ మార్కెట్లో మంచి కరెక్షన్స్ వచ్చాయి. అలాగే ఇప్పుడు ఈ న్యూస్ వలన కూడా బాగా స్టాక్స్ పడ్డాయి అన్నమాట. ఓన్లీ బ్యాంకింగ్ సెక్టరే కాకుండా అదానీ గ్రూప్ కంపెనీస్ కూడా బాగా ప్రెషర్లోకి వచ్చి ఫాలో అయ్యాయి. అదానీ గ్రూప్స్ వల్ల ఆల్మోస్ట్ 20% పడింది అనమాట. అదానీ ఎనర్జీ కానీ అదానీలో హెవీ లాసెస్ కూడా వచ్చాయి. ఈ రిపోర్ట్ వలన అదానీ టోటల్ గ్యాస్ అయితే ఇప్పటివరకు హిడెన్బర్గ్ రిపోర్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అదానీ టోటల్ గ్యాస్ అయితే ఇంకా రికవర్ కూడా అవ్వలేదు. లాస్లోనే నడుస్తూనే ఉందన్నమాట మార్కెట్లో. అలాగే అదానీ గ్రీన్ ఎనర్జీ కూడా ఇప్పుడు ఈ గ్రీన్ ప్రాజెక్ట్స్ వల్ల వీళ్ళు లంచం ఇచ్చారని చెప్పి అనౌన్స్ చేయడం వల్ల సో ఈ సెక్టర్ మీద కూడా బాగా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటాయి అదానీ ఎనర్జీ. మేబీ ఇది కూడా కోలుకోవడానికి చాలా టైం పట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. బౌన్స్ బ్యాక్ అవుతుందో లేదో అన్న డౌట్గా ఉంది. అలాగే ఏమేమి కంపెనీస్ అదానీ ఎక్వైర్ చేశారో ఎంతైతే అంత పర్సెంట్ షేర్స్ ఏసీసీ కానీ, అంబుజా సిమెంట్ కానీ అందులో అయితే ఇప్పుడైతే పడే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ఫ్యూచర్లో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ అదానీ యొక్క డైరెక్ట్ మెయిన్ కంపెనీస్ మాత్రం కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే అదానీ నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వచ్చిందా అంటే యూఎస్ అనౌన్స్ చేసిన తర్వాత అదానీ దగ్గర నుంచి ఏం అనౌన్స్మెంట్ అంటూ ఏం రాలేదు, స్టేట్మెంట్ కూడా ఏం రాలేదన్నమాట. దీని గురించి మనం చూడాలి ఇప్పుడు అదానీ ఏం పాజిటివ్గా ఏమైనా అప్డేట్ ఇస్తారో లేదా అంటే ఇంకా ఫ్యూచర్లో ఎంత కరెక్షన్ వస్తుందా అన్నది మనం వెయిట్ చేసి చూడాల్సి వస్తుంది. ఈ న్యూస్ వలన మళ్ళీ ఏమైనా సుప్రీంకోర్టు కానీ స్టేట్ గవర్నమెంట్స్ కానీ లేదంటే ఏమైనా రాహుల్ గాంధీ అలాంటి వాళ్ళు ఆల్రెడీ ముందుగానే అనౌన్స్ చేస్తున్నట్టు ఇప్పుడు ఏమైనా కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీస్ కానీ అలాంటివి ఏమైనా నడుస్తాయేమో అని చూడాలన్నమాట. అదానీ గ్రూప్ మీద, సెబీ మీద కూడా సుప్రీంకోర్టు ఏమైనా
జాన్ యాక్షన్ తీసుకోమని అనౌన్స్ చేస్తదేమో అన్నది మనం వెయిట్ చేసి చూడాలి. అంతవరకు ఏం ఫాలో అవుతాయి అన్నది. థ్యాంక్ యూ.